హాయ్ మై డియర్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఎస్ఎంకే ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు అందించే పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఇందులో చూద్దాం. అయితే ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఎవరైతే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులు ఉంటారో ఫస్ట్ క్లాస్ టు పీజీ చదివే విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఎవరైతే మెరిట్ విద్యార్థులు నిరుపేద విద్యార్థులు ఉంటారో వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు స్కాలర్షిప్గా అందించడం జరుగుతున్నది. అదేవిధంగా సెవెంత్ క్లాస్ నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ వరకు, అదేవిధంగా డిప్లొమా కావచ్చు, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ ఇటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 18,000 రూపాయలు స్కాలర్షిప్గా అందించడం జరుగుతున్నది. ఇకపోతే డిగ్రీ కోర్సులకు వచ్చేసి 30,000 స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది సంవత్సరానికి. అదేవిధంగా ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు వచ్చేసి ఏడాదికి 50,000 స్కాలర్షిప్లు అందించడం జరుగుతున్నది. మరి ప్రొఫెషనల్ డిగ్రీలు అనగా ఏంటంటే ఇక్కడ మనము ఇమేజ్లో చూస్తున్నట్టు ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఎల్ఎల్బి కానీ, బీఎడ్ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ, అదేవిధంగా ఆర్కిటెక్చర్, అదేవిధంగా సిఏ, ఇది ఏదైతే ఉందో వీరికి అంటే వీటన్నిటి ఏంటంటే ప్రొఫెషనల్ డిగ్రీలు అంటారు. వీటి కోసం ఏంటంటే వాళ్ళు మెరిట్ విద్యార్థులకు 50,000 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్లు అందించడం జరుగుతున్నది. ఇకపోతే పీజీ కోర్సులోకి వచ్చేసి ఇయర్లీ ఎంత ఉందంటే 35,000 ఉన్నది. అదే ప్రొఫెషనల్ పీజీ అయితే సంవత్సరానికి 75,000 స్కాలర్షిప్ల వరకు వాళ్ళు అందిస్తాం జరుగుతున్నది. మరి ప్రొఫెషనల్ పీజీలు అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టు ఎండి కావచ్చు, ఎంఎస్, ఎంఈడి, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ ఇటువంటి వాటిని, ఎంబీఏ కావచ్చు, ఇటువంటి వాటిని ఏమంటామంటే మనం ప్రొఫెషనల్ పీజీలు అంటాం. మరి దీని యొక్క అర్హత ఏ విధంగా ఉన్నది, ఎంపిక విధానం ఎలా ఉందంటే మెరిట్ చూస్తారు. అక్కడ విద్యార్థుల యొక్క మెరిట్ అండ్ వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా వారిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కి ఎంపిక చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది నిరుపేద మెరిట్ విద్యార్థులకు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అయితే ఇక్కడ దీనికని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఏదైతే ఉందో అది 2.5 లక్షలకు మించకుండా ఉండాలి. అటువంటి వారినే వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా గత విద్యా సంవత్సరం ఏదైతే ఉన్నదో అందులో కనీసము 55% మార్కులు అనేవి సాధించి ఉండన్నట్టు మినిమం ఇది. మరి ఇంకా పూర్తి వివరాలు మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ కింద వెబ్సైట్ను చూడండి www.hdfcbank.eccs.com. ఈ వెబ్సైట్కి వెళ్తే ఇంకా పూర్తి వివరాలు ఉంటాయి. అదేవిధంగా అప్లై కూడా ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో వారికి ఇది షేర్ చేయడం వల్ల, వారి యొక్క పేరెంట్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.